నమస్తే నా. చెప్పా మంచిది జాబ్ ఉంటే చూడన్నా, చాలా ఇబ్బంది అయిపోతుంది. జాబులు అంటే కొల్లగుండయిరా, కానీ దాంట్లో నువ్వు చేస్తావో చేయవో అదే బాధ. అదే బాధ. ఏం జాబ్ నా? మంచిది జాబ్ అయితే సాఫ్ట్వేర్ దాంట్లో బాగా మంచిగా పని చేయొచ్చు. అట్లాంటివి చూడన్నా నాకేమన్నా. సర్లే కానీ ఒక 500 ఫోన్ పే చెయ్యి, వాళ్ళకి ఫోన్ పే చేస్తా. మంచి జాబ్ ఏ1 జాబ్ 500 ఎలా అంటే వాళ్ళు రిక్రూట్మెంట్ చాలా మంది ఆ జాబ్ కి కొట్లాడుతున్నారు అనమాట. రిక్రూట్మెంట్ అంటే ఏంది? అంటే వాళ్ళు ఎక్కువ మంది హైర్ చేసుకోవాలని. దానికి ఏం కాదు నిజాయితీకి నీకు చదువు రాకపోయినా కూడా ఆ జాబ్ వెరీ ఇంపార్టెంట్, అందరికీ కావాల. అందుకోసమే నీకు జాబ్ ఇప్పిస్తా పక్క. ఒక 500 వాళ్ళకి వేసినాం అనుకో, వాళ్ళు ఓకే అని చెప్తారు. ఇప్పుడు కొట్టేస్తున్నా, కొట్టి వచ్చింది చూడన్నా. వచ్చిందిలే, వాళ్ళు కొట్టేసిన జాబు బాగా వాళ్ళు ఒప్పుకుంటారు. ఇంకా నిన్ను పోతా అంటే రేపు నుంచి స్టార్ట్ కావచ్చు. ఏం పని చేయాలి నాటివి? ఏం లేపా, వాళ్ళకి సాఫ్ట్వేర్ వాళ్ళకి టీ కప్పులు అందించేది, ఇంకా లేదంటే బాత్రూమ్ లో ఏంటన్నా అట్లా నీళ్లు అట్లా చల్లేకి సాఫ్ట్వేర్ వాళ్ళకి టీ కప్పులు అందించేది, ఇంకా లేదంటే బాత్రూమ్ లో ఏంటన్నా అట్లా నీళ్లు అట్లా చల్లేకి. ఏం మాట్లాడుతున్నావు? అట్లా చీప్ పనులు మనం చేయం. పెద్ద పని రాది నీకు. సాఫ్ట్వేర్ వాళ్ళ జీతం ఎంత? ఎంత 3000 ఇస్తారు నీకు. దానికన్నా మంచి జాబా చెప్పు. బాత్రూమ్ గడిగి అయితే నేను గడగన్నా. టీ కప్పులంది, టీ కప్పులు కానీ అంది. బాత్రూమ్ గడిగి అయితే నేను గడగన్నా. టీ కప్పులంది, టీ కప్పులు కానీ అంది. నా వాళ్ళే నాకు అందించి మూతి దుడసాల వాళ్ళే. ఇంకా ఏందని దుడతాలే. నువ్వు ఏమన్నా దుడుసు. 3000 ఇస్తారు నెలకి. సరిపోదు 3000. ఇంకా ఏదన్నా పెద్దది ఉంటే చూడు. పెద్దది అదేరా, నీకు మంచిగా సెటిల్ అవుతావు. 500 అయితే వాళ్ళకి కొట్టేసిన, అది రిటర్న్ కొట్టించుకో. ఫోన్ చేయాలి అట్లా రిటర్న్ వేయరు వాళ్ళు. అంటే నాకు 500 బక్కేనాగా అంతే. అట్లా నేను రోజుకో 10 మందికి ఫోన్ చేస్తా, మంచి జాబ్ ఉందని చెప్తాను అందరికి. వాళ్ళతో 500 కొట్టించుకుంటా. మీరు ఇట్లా చేయలేరు నాకు తెలుసు, మీరు అంటారని అందుకే అట్లా. కానీ బాత్రూమ్ లో అది చెప్పొద్దు, ఏం ఇచ్చేది. ఏమంటే కంప్యూటర్ కొట్టేదాను. బాత్రూమ్ లో అది చెప్పొద్దు, ఏం ఇచ్చేది. ఏమంటే కంప్యూటర్ కొట్టేదాను. అంటే మీ వాళ్ళకి కంప్యూటర్ అని చెప్పాలా? బాత్రూమ్ అడిగేది చెప్పొద్దు. మా వాడు ఇప్పుడు వాడు వస్తాడు, వాడు వచ్చినిచ్చి బాత్రూమ్ అడిగేది బి అని చెప్పొద్దు. వాందే 500 బాధిందామని మనకు కొట్టుకుందాం. మనకు 250, నాకు 250. సర్లే ఫోన్ చేస్తున్నానికి. హలో రే అన్నవరా, రే డిరారే మంచి జాబ్ చిక్కింది, నెలకి 2 లక్షలు ఇస్తారంట్రీ, రారా. నా వాడు రాడంట గాని నా 500 నాకు ఇచ్చాను. నేను ఇట్లా పనులు చేయలేను. కంపెనీ వాళ్ళకి కొట్టినాం రా. ఈయన కంపెనీ కొట్టేసిన తమ్మి, నువ్వు అట్లా అడిగినే రాదు నీకైతే. అడుగు నా ఫోన్ చేసి, వాడు రాడంట. కంపెనీ వాళ్ళకి ఫోన్ చేయకూడదు ఎప్పుడంటే అప్పుడు. అది మెసేజ్ వచ్చింది చూడు. మెసేజ్ వస్తే ఉన్నీలే, నువ్వు చాలు కానీ ఇంటికి పో. 500 పోయింది అనుకో. ఇంట్లో మెట్లతో కొడతారు. ఎందుకురా? ఇంట్లో మెట్లతో కొడతారు. ఎందుకురా? నా ఇప్పినా నేను ఫోన్ లెక్కించేంత వరకు నేను చెప్పిన మాట పనులు చేయను. నేను చెప్పిన మాట పనులు చేయను. సారాలు ఇంటికి పోయి బోకలు కడుగుపో. 3000 నెలకి. నేను అట్లా పనులే చేయను. నా 500 నాకు ఎన్నికిచ్చి. 500 అంటే కళ మర్చిపో. 500 అంటే కళ మర్చిపో. ఏంది ఇంట్లో కానీ రాని భూగాని పెట్టారు. నాకు పెట్టకుండా బాగుండే. మా ఇంటికి రా, సద్దన్నం పెడతా. అద్దన్నం మిగిలిపోయింది, ఉప్మా మా కుక్క కూడా తింది, నీకు పెడతాను. మా ఇంటికి రా, సద్దన్నం పెడతా. అద్దన్నం మిగిలిపోయింది, ఉప్మా మా కుక్క కూడా తింది, నీకు పెడతాను. అట్లా మాట్లాడతాను. మళ్ళీ ఇంక నేను చెప్పిన మాట లెక్కలేదు, ఏం లేదు. ఇంక పడదు, కంపెనీకి పడింది పో. వాళ్ళది మాట్లాడుతుంది. కంపెనీకి నీకు ఇంకా హ్యాండ్ ఓవర్ లేదు. అంటే మధ్యలో చైనానే కదా, చైనాలే గీనాలే ఇంకా చైనానే కదా, చైనాలే గీనాలే ఇంకా. ఫోన్ చేయి.
ఇప్పుడు చేయలేను బి 500 పోతే బాయ్ కానీ నువ్వు పా ఏనా ఏంది చేయలేదు 500 నాకు ఇయ్యమల్లా ఈయన ఆడ ఈయన కంపెనీలో బోగులు కడిగిస్తారు, క్లీనింగ్ చేపిస్తారు, వాళ్ళ మూతులు తిప్పిస్తారు. బోగులు కడిగిస్తారు, క్లీనింగ్ చేపిస్తారు, వాళ్ళ మూతులు తిప్పిస్తారు. అట్లాంటివి ఏం ఉండవులే, పోయిరా పో. ఈయన ఫోన్ చేసి అక్కడ కొలవడి ఫోన్ చేసిన వాళ్ళు ఇక్కడ కాదా, చైనీస్, కొరియన్ అట్లా భాషలు చైనీస్ వచ్చి నాకు చేసిస్తా ఉండు. మాట్లాడి వాళ్ళతో My favorite on. ఇస్తారంట వాళ్ళు నా మడ్డ ఇరండి అబ్బా, నీ భాష వాళ్ళకి నచ్చలేదంటే వాడు కూడా లోఫర్ నా కొడుకని చెప్తాను వాడు. చైనీసే వానికి రాదు, ఆ భాష రాదు. లవడగాడు ఎవడు వాడు నాకు వచ్చేది, నువ్వే అడుగు మళ్ళా. నేను అడగను, వానికి భాష రాదంటాను. కాదు నీకు రాదు. 500 బజార్లో అడుక్కోండి పరం చెప్పు, బజార్లో అడుక్కోండి పరం చెప్పు. ఈయన లేదు లేరా, ఏం ఎదుగుతావు నువ్వు? లెక్కలేదు ఏం లేదు. ఇంక ఇంటికి పోయి ఏం లేదు రే అట్లా చేయి పెట్టకూడదు కూర్చో. ఏం లేదు రే అట్లా చేయి పెట్టకూడదు కూర్చో. నిమ్మనం చెప్పిన మాటిని బాత్రూమ్ కడుక్కో, వాళ్ళ మూతులు తుడుచు. నువ్వు చెయ్యి దింపు వాళ్ళ మూతులు తుడుచు. నువ్వు చెయ్యి దింపు వాళ్ళ మూతులు కడుక్కో. నువ్వు చెయ్యి దింపు అనే మూతి కడుక్కో, బాత్రూమ్ క్లీన్ చేయి, టీ అంది. వీలైతే వాళ్ళకి ఏం పనులైనది చేయది. వీలైతే వాళ్ళకి ఏం పనులైనది చేయది. మళ్ళా చెప్పినప్పుడు నీకు లెక్క రాదు. పనికి పోతా అంటే పనికి పో, లేదంటే నీకేం రాదు. చెయ్యి దింపినామంటే పెట్టుకో. నాకేంది పెట్టేది నువ్వు? నాకేంది పెట్టేది నువ్వు? నువ్వు పెట్టుకో అంటే మళ్ళీ నా పెడతావు. లోఫర్ ఒకసారి 2 సార్లు కూడా పక్క ఇంటికి పో గాండుగా. రే గాండు, రే పూర గాండు. 500 దెంగ 500 దెంగ